అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైడ్రా రంగనాథ్ ఎట్లా పనిచేస్తుండనేది నేను ఈ వీడియోలో చెప్తా. హైడ్రా అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ జాగాను ఎట్లా కాపాడుతున్నారు, తర్వాత పార్కుల భూములను ఎట్లా కాపాడుతున్నారు, నాలాల భూములను ఎట్లా కాపాడుతున్నారు, చెరువుల భూములను ఎట్లా కాపాడుతున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే హైడ్రా రంగనాథ్ ప్రెస్ మీట్లలో లేకపోతే ఇంటర్వ్యూలలో లేకపోతే ఇంకా మీటింగ్లలో రంగనాథ్ ఏం చెప్తున్నాడు? హైడ్రా అద్భుతంగా పనిచేస్తుంది, లక్షల ఎకరాల గవర్నమెంట్ జాగని హైడ్రా కాపాడింది, హైడ్రా వెరీ గుడ్ అని చెప్పి రంగనాథ్ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా గదే మాట చెప్తున్నాడు, హైడ్రా అద్భుతం, హైడ్రా వల్ల చాలా జాగాలు మేము కాపాడగలిగినాం, గవర్నమెంట్ జాగాలు చాలా మంది కబ్జాలు పెట్టుకుంటే ఆ జాగాలను మళ్ళీ మేము వాపస్ తీసుకున్నాం. రేవంత్ రెడ్డి డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సరే, గవర్నమెంట్ జాగనో లేకపోతే పార్కులకు సంబంధించినటువంటి భూములో, చెరువులకు సంబంధించినటువంటి భూములో, నాలాలకు సంబంధించినటువంటి భూములో, సరే గవర్నమెంట్ జాగా కాబట్టి తీసుకున్నారంటే ఓకే. కానీ ప్రైవేట్ ల్యాండ్లోకి ఎంట్రీ అవుతున్నారు. ప్రైవేట్ ల్యాండ్లోకి ఎంట్రీ అయ్యి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఏదైతే కట్టడాలను కూల్చేసి ఆ తర్వాత హైడ్రా సింపుల్ బై మిస్టేక్లో కూల్చేసినాం, సారీ బై మిస్టేక్లో కూల్చేసినాం, మాకు ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చింది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు, మేము ఒకే సర్వే నెంబరు కూల్చబోయి ఇంకో సర్వే నెంబర్లో కూల్చేసినాం, మమ్మల్ని క్షమించండి అంటుంది హైడ్రా. అంటే ఏంది అర్థమైంది? ఇప్పుడు హైడ్రా అధికారులు ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలా, ఏ సర్వే నెంబర్లో కంచలేయాలి, ఏ సర్వే నెంబరు ప్రైవేట్ ల్యాండ్, ఏ సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ అనేది హైడ్రా తెలుసుకోవాలి కదా. రంగనాథ్కి ఆ మాత్రం తెలియలేదా? రంగనాథ్ ఆ మాత్రం తెలుసుకోలేడా? కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆ మాత్రం తెలియలేదా? అసలు ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, హైదరాబాద్ షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నెంబర్ 60 కేసులో నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇగో సర్వే నెంబర్ 60లో అసలు ఏం జరిగిందంటే, బాధితురాలి పిటిషన్ కొండాపూర్ సర్వే నెంబర్ 60లో 350 చదరపు గజాల ప్రైవేటు స్థలాన్ని పట్టాభూమి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన యజమాని పెమ్మసాని సుధారాణి స్థలంలో ఉన్న కాంపౌండ్ వాల్ వాచ్మెన్ గదిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సుధారాణి అని చెప్పి మహిళ, ఆమె 350 గజాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్ మొత్తం ప్రైవేట్ ల్యాండ్, ఆమెకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది, సేల్ డీడ్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఆమె దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆమె ప్రైవేట్ ల్యాండ్, ఆమెకు పట్టా క్లియర్గా ఉన్నది. అయితే హైడ్రా అధికారులు ఏం చేశారు తెలుసా? సుధారానికి సంబంధించినటువంటి 350 గజాల్లో ఉన్నటువంటి పరారి గోడను కూల్చేసారు. అట్లనే ఆ ల్యాండ్లో ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్ని కూడా కూల్చేసారు. ఎందుకు కూల్చేసారు మీరు అని చెప్పి అడిగితే, లేదు ఆ ల్యాండ్ గవర్నమెంట్ కింద ఉంది కాబట్టి కూల్చేసినామని చెప్పి వాళ్ళు ఫస్ట్ చెప్పిరట. మరి కూల్చేసే ముందు అట్లీస్ట్ సుధారానికి మరి ఆ ల్యాండ్ ఓనర్కి అట్లీస్ట్ నోటీస్ ఇవ్వాలి కదా హైడ్రా. మరి ఇట్లా మేము కూల్చేస్తున్నాం, కూల్చడానికి ఇట్లా రకరకాల రీజన్స్ ఉన్నాయి, మాకు తహసీల్దార్ చెప్పింది, ఎంఆర్ఓ చెప్పింది కాబట్టి మేము కూల్చేస్తున్నాం అని చెప్పి హైడ్రా అధికారులు చెప్పాలి కదా, చెప్పలే. జేసీబీలు పట్టుకొచ్చిరు, పరారి గోడను కూల్చేసిర్రు, వాచ్మెన్ గదిని కూడా కూల్చేసిర్రు. ఎందుకు కూల్చిర్రు అంటే అధికారుల దగ్గర సమాధానం లేదు, ఆన్సర్ లేదు. ఆఖరికి సుధారాణి ఏం చేసింది? హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుకు పోయింది. నా ప్రైవేట్ ల్యాండ్లో హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలు చేసిర్రు, హైడ్రా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు, నాకు చెప్పకుండా చేయకుండా హైడ్రా అధికారులు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు, ఏందో మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని రక్షించండి, మా భూమిని రక్షించండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఏం చెప్పినారు అంటే, వాస్తవానికి హైడ్రా చేయాల్సినటువంటి పని ఏంది చెప్పనా? హైడ్రా చేయాల్సిన పని ఈ 60వ సర్వే నెంబర్లో 350 గజాలకు సంబంధించినటువంటి పరారి గోడను వాచ్మెన్ రూమ్ని హైడ్రా కూల్చేసారు. సర్వే నెంబర్ 60ని కాదు వీళ్ళు కూల్చాల్సింది, పక్కనే 59వ సర్వే నెంబర్ ఉంటుంది. ఈ 59వ సర్వే నెంబర్లో దాదాపు ఒక 19 నుండి 20 ఎకరాల ల్యాండ్ ఉందట, గవర్నమెంట్ ల్యాండ్ అట. మొత్తం ఒక 19-20 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ని హైడ్రా రక్షించండి అని చెప్పి రెవెన్యూ అధికారులు హైడ్రా వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఏం చేయాలా? సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి జాగాకు కంచలేయాలి, అంటే మొత్తం ఫెన్షన్ వేయాలి. ఆ జాగా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి హైడ్రా అధికారులు ఏం చేసిరు? వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మిస్ ఉన్నది, అంటే మిస్ కమ్యూనికేషన్ గట్టిగా లేదు. ఇటు రెవెన్యూ శాఖకు హైడ్రాకు కమ్యూనికేషన్ లేదు, ఏదో కమ్యూనికేషన్ మిస్ అయ్యి 59వ సర్వే నెంబర్లో కంచలేయాల్సింది పోయి ఈ 60వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 350 ఏదైతే ఉన్నాయో గజాలు ఉన్నాయో ఆ 350 గజాలకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్లో కూడా కంచలేసారు. ఆ 350 ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి పరారి గోడను కూల్చేసారు, వాచ్మెన్ గదిని కూడా కూల్చేసారు. ఎందుకు కూల్చిరు అని చెప్పి హైకోర్టు హైడ్రాని అడిగారు.
మీరు ఎందుకు కూల్చిర్రు? మీరు కాపాడాల్సింది 59వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 18-20 ఎకరాల గవర్నమెంట్ భూమి కదా. మరి సర్వే నెంబర్ 60, ఆ 59వ సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి 60వ సర్వే నెంబర్ మీరు ఎందుకు పోయినారు? ఆ జాగలో అంటే ఆ 350 గజాలకు సంబంధించినటువంటి జాగలో ఉన్నటువంటి ఆ గోడలను మీరు ఎందుకు కూల్చేసిరని చెప్పి హైకోర్టు హైడ్రాని అడిగితే హైడ్రా ఏం చెప్తున్నారు తెలుసా? మాకేం తెలియదు సార్, ఎంఆర్ఓ మమ్మల్ని కూల్చేయమన్నాడు, మేము కూల్చేసినాం, మాకు తహసీల్దార్ చెప్పిండు, మేము నిలమట్టం చేసినాం, మాకేం తెలియదని చెప్పి హైడ్రా తప్పించుకోవడానికి ఎంఆర్ఓ పైన నెట్టిరు. హైకోర్టు ఏం చేస్తారు? ఇమీడియట్లీ తహసీల్దార్ రావాలని చెప్పినారు. షేర్లింగంపల్లి తహసీల్దార్ రావాలి హైకోర్టుకి అని చెప్తే తహసీల్దార్ ఎంఆర్ఓ వచ్చిండు. ఎంఆర్ఓ వచ్చినాక హైకోర్టు అడిగినారు, ఎంఆర్ఓ గారు ఏంది మరి ఆ 350 గజాలకు సంబంధించినటువంటి జాగలో ఉన్న ఆ కట్టడాలను ఎందుకు కూల్చేసారు? అది ప్రైవేట్ ల్యాండ్ అని మీకు తెలియదా? మీరు ఏ విధంగా హైడ్రా అధికారులకు చెప్తారు కూల్చేయమని చెప్పి అడిగితే ఎంఆర్ఓ ఏమంటుండు తెలుసా? నాకేం తెలియదు సార్, నన్ను వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు, నేను లిఖితపూర్వకంగా అంటే లిఖితపూర్వకంగా మన నోటీస్ వాళ్ళకి ఇవ్వలేదు, నేనేం రాసియలేదు వాళ్ళకి. మా వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా హైడ్రా అధికారులకు పలాని జాగా సర్వే నెంబర్ 60లో ఉన్నటువంటి జాగాను కూల్చేయమని చెప్పి మేము చెప్పలేదు, మాకు తెలియదు అని చెప్పి అక్కడ ఎంఆర్ఓ చెప్పిండట కోర్టులో. ఎంఆర్ఓ చెప్పుడుతోటి హైడ్రా అధికారులు మొత్తం నల్లముఖం పెట్టిర్రు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే హైడ్రా సింపుల్ ఎంఆర్ఓ పైన నెట్టేసే కార్యక్రమం చేసిరు. ఎంఆర్ఓని అడుగుతూ నాకు తెలియదు సార్ అని ఎంఆర్ఓ చెప్తున్నాడు. ఇప్పుడు బలైంది ఎవరు? సామాన్యులే కదా. ఆ 350 గజాలకు సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ ఓనరే కదా బలైంది. అంటే హైడ్రా అధికారులకు మినిమం తెలియదా? ఎట్లా వెరిఫికేషన్ చేయాలా, ఏం చేయాలా, మరి అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అనేటటువంటి మినిమం హైడ్రాకి తెలియదా? ఏం తెలియకుండానే హైడ్రా నడిపిస్తురా. రంగనాథ్ ఏమో అంటాడు, రంగనాథ్ అంటున్నాడు మరి కొంతమంది ఇట్లా ఇబ్బంది పడతారు, 10 మందికి న్యాయం జరగాలంటే ఒక 2-3 ఇబ్బంది పడతారు, 10 మందికి న్యాయం జరగాలంటే 2-3 ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలా, 2-3 ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలా. అరే సొంతిల్లు అనేటటువంటి కళ ఉంటుందండి. హైదరాబాద్లో సొంతిల్లు కట్టుకోవాలనే కళ ఉంటుంది. హైదరాబాద్లో మనమంతా సొంత ల్యాండ్ కొనుక్కోవాలనేటటువంటి కళ సామాన్యులకు ఉంటుంది. ఆ కళను మీరు చెరిపేస్తా అంటే ఎట్లా? ఆ కళను మీరు ఖతం చేస్తా అంటే ఎట్లా? ఇష్టానుసారంగా ప్రైవేట్ ల్యాండ్లో అడుగుపెట్టి ఆ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చేస్తాం, ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి కట్టడాలను కూల్చేస్తామంటే తెలంగాణ రాష్ట్రం ఏం హైడ్రా అయ్యే జాగిరి కాదు. తెలంగాణ రాష్ట్రం హైడ్రా అయ్యే జాగిరి కాదు. ఇది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. హైడ్రా అధికారులు వచ్చి ఇష్టం ఉన్నట్టు ప్రైవేట్ ల్యాండ్లోకి వస్తాం, ప్రైవేట్ జాగాలో ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చేస్తాం, ఆ ప్రైవేట్ జాగాలో ఉన్నటువంటి ఆ జాగా కంచెలేస్తామంటే కుదరదు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తీసుకోండి, గవర్నమెంట్ ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఇల్లు కడితే ఇమీడియట్ ఇల్లు కాలని చెప్పేయండి, లేకపోతే కూల్చేయండి, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ప్రైవేట్ ల్యాండ్లోకి రావడం ఏంది? ఇప్పుడు మీరు ఈ 350 గజాలలో ఉన్నటువంటి ఎందుకు కూల్చేసిరు అంటే మాకు తెలియదు సార్, మాకు మిస్కమ్యూనికేషన్ అయింది. అంటే మాకు ఆ అధికారులు చక్కగా చెప్పలేదు, మా దగ్గర డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో లేదు, ఏదో మేము మమ్మల్ని క్షమించండి, సారీ, బై మిస్టేక్లో కూల్చేసినాం. హైడ్రా చెప్తున్నారు మిస్కమ్యూనికేషన్, మాకు చెప్పిన వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో కొత్త ఇబ్బంది జరిగింది, సారీ మేము బై మిస్టేక్లో కూల్చేసినాం, ఇంకోసారి ఆ ల్యాండ్లోకి రాము అని చెప్పి హైడ్రా వాళ్ళు చెప్తున్నారు. మరి కూల్చేసిన పరిస్థితి ఏంది? వాచ్మెన్ గదిని కూల్చేసిరు, పరారి కూడా కూల్చేసిరు. ఒక 4-5 లక్షల రూపాయలు పెట్టి ఆ పరారి కూడా వాచ్మెన్ గదిని అయితే వాళ్ళు నిర్మించి ఉంటారు కదా. మరి ఇప్పుడు కూల్చేసిర్రు, మరి ఎవరు కట్టిస్తారు? రేవంత్ రెడ్డి కట్టిస్తాడా? రంగనాథ్ కట్టిస్తాడా? హైడ్రా అధికారులు కట్టిస్తారా? ఏంది అర్థమైంది? అంటే ఇది హైడ్రా చేస్తున్నటువంటి పని. ఇది ఒకటే కాదు, ఇక్కడ సికింద్రాబాద్ లోత్కుంటకు సంబంధించినటువంటి దగ్గర కూడా లోత్కుంట దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో రంగనాథ్ పోతాడు, శాంతా శ్రీరామ్ అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్లోకి రంగనాథ్ పోయి కోర్టు చెప్పినా రంగనాథ్ వినకుండా వాళ్ళపైన అక్రమ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ కట్టడాలను కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు రంగనాథ్కు ప్రైవేట్ ల్యాండ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏందో అర్థం కాదు. మరి ఇక ఫాతిమా కాలేజ్ కనబడతలేదా? మొన్న రంగనాథ్ రా టాక్స్లో చెప్తున్నాడు ఏమనంటే దమ్ముంటే ఫాతిమా కాలేజ్ని దమ్ముంటే ఫాతిమా కాలేజ్ని కూల్చమనే చెప్తున్నాం. రంగనాథ్ మీకు దమ్ముంటే ఫాతిమా కాలేజ్ని కూల్చండి. సకలం చెరువులో FTL బఫర్ జోన్లో ఫుల్ ఉంది అది ఫాతిమా కాలేజ్, ఆ జోలికి పోండి. మీరు దమ్ము లేక పేదవాళ్ళ ఇల్లులో పైన పడి పేదవాళ్ళ ఇల్లును కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తురా. 2-3 వేల ఎకరాలను రేవంత్ రెడ్డి అమ్ముకోవడానికి రెడీగా ఉన్నటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలియదా? ఓ దగ్గర రేవంత్ రెడ్డి 100-200 ఎకరాలకు చుడి పెట్టిండు. నెక్స్ట్ అదే టార్గెట్. ఆ 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అని, అసైన్ భూమి అని చెప్పి, 111 భూమి అని చెప్పి, భూదాన్ భూమి అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చెప్పి ఓ 100 ఎకరాలను ఖాళీ చేపించడానికి రెడీ అవుతున్నాడు. ఆ 100 ఎకరాలు ఏదో ఒక బ్యాంకునికి అమ్ముకొని చిన్నగా మళ్ళా అప్పులు తీసుకొని ఆ అప్పులతో రాష్ట్రాన్ని నడిపిద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు.
ఇది రియాలిటీ, ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. మీరు అవునన్నా కాదన్నా? రేవంత్ రెడ్డి చేస్తున్న పనిది. ఏం పని చేసింది హైడ్రా? నిజాయితీగా ఏం పని చేసింది హైడ్రా చెప్పండి? ఎంతమంది పేదవాళ్ళ ఇబ్బంది పెట్టింది హైడ్రా చెప్పండి? ఎంతమంది పేదవాళ్ళు ఉసురు పోసుకున్నది హైడ్రా చెప్పండి? ఇంకా మేము అద్భుతంగా పనిచేస్తున్నాం, మా అంత సూపర్ మనిషే లేరని చెప్పి ఇంకా డైలాగులు కొట్టడం. చెప్పేటప్పుడు అని ఉండాలి కదా. హైకోర్టు న్యాయమూర్తులు ఎందుకు రంగనాథ్ పైన కోప్పడుతున్నారు? రంగనాథ్ని లోపటేయండి, రంగనాథ్ని అరెస్ట్ చేయండి, రంగనాథ్ పదవి తీసేయమని చెప్పి హైకోర్టు ఎందుకు చెప్తున్నారు? రంగనాథ్ చక్కగా పనిచేస్తలేడు కాబట్టి. రంగనాథ్ కోర్టును ధిక్కరిస్తున్నాడు. రంగనాథ్ పైన కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ 63 కేసులు ఉన్నాయట. 63 కోర్టు ధిక్కరణ కేసులు రంగనాథ్ పైన ఉన్నాయి. ఉత్తగానే ఏదో రంగనాథ్ సూపర్ పని చేస్తున్న, అద్భుతంగా చేస్తున్నాని హైకోర్టు ప్రశ్నిస్తలేరు. రంగనాథ్ తప్పులు చేస్తున్నారు కాబట్టి హైకోర్టు ప్రశ్నిస్తున్నారు, ఉత్తగా కాదు. రేవంత్ రెడ్డి ఏమో ఓ సూపర్ డూపర్ అని చెప్పి డైలాగులు కూడా బంద్ చేయాలి. డైలాగులన్నీ మీరు చేస్తున్న పని ఇది. 59వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి జాగని కాపాడండి అయ్యా బాబు అంటే, ఆ సర్వే నెంబర్ పక్కన 60వ సర్వే నెంబర్లో ఉన్న ప్రైవేట్ ల్యాండ్లో కంచెలేసి, ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి పరారి గోడను కూల్చేసి, ఆ కట్టడాలను కూల్చేసి మీ తమాషేంది? ఈ హైడ్రా ఏంది? కథ ఏంది? ఎందుకు తెచ్చిరు హైడ్రా? పేదవాళ్ళ ఇల్లులు కూల్చడానికి, ఆ పేదవాళ్ళ భూములను లాక్కోవడానికి హైడ్రా పెట్టింది. ఇంతమంది మేము భూములు కాపాడుతున్నప్పుడు 2-3 ఇబ్బంది పడతారు, మనం ఏం చేయలేమంటున్నాడు రంగనాథ్. మరి రంగనాథ్కి సంబంధించినటువంటి ఇల్లును కూడా అట్లా కూల్చేయాలి. రంగనాథ్ ఇల్లును కూడా నీలమట్టం చేస్తే, రంగనాథ్ ఇల్లును కూడా కూల్చేస్తే అప్పుడు మేము కూడా అంటాం, అరే గవర్నమెంట్ ల్యాండ్లను మనం కాపాడుతున్నప్పుడు పొరపాటున రంగనాథ్ ఇల్లు కూడా కూలిపోయిందేమో, రంగనాథ్ ఇల్లును కూడా హైడ్రా వాళ్ళు కూల్చేసిరేమో అని చెప్పి అంటారు. ఏం అరాచకం ఇది? మేమేమంటున్నాం రంగనాథ్ని, సరే మీరు పని చేయండి, ఇబ్బంది లేదు, మీరు గొప్పగా పనిచేస్తే సంతోషం, కానీ ప్రైవేట్ ల్యాండ్ల జోలికి పోవడం ఏంది? ప్రైవేట్ ల్యాండ్లో ఉన్న కట్టడాలను కూల్చేసి సారీ బై మిస్టేక్లో కూల్చేసినాం అని చెప్పడం ఏంది? ఇప్పుడు బై మిస్టేక్లో కూల్చేసినాం అంటే ఆ కట్టినటువంటి పరారి కూడా మళ్ళీ వస్తుందా? వాచ్మెన్ రూమ్ మళ్ళీ వస్తుందా? ఎవడు కట్టాలా? కట్టాల్సింది మీరే కదా. మరి బై మిస్టేక్ అంటే ఎట్లా? ఇది రంగనాథ్ చేస్తున్నటువంటి పని క్లియర్గా మనకు కనబడుతుంది. బాధితురాలు పిటిషన్ కొండాపూర్ సర్వే నెంబర్ 60లో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్కి సంబంధించి మనం చూసినాం కదా. కోర్టు ఆదేశాల ఉల్లంఘన, సర్వే నెంబర్ 59 అనేది ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబర్ 60 పట్టా ప్రైవేట్ భూమి అని గతంలో విచారణలో తేలింది. ఏదైనా చర్యలు తీసుకుంటే ముందుగా నోటీస్ ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు గతంలోనే చెప్పినట్ట, నిజంగానే ఇన్ కేస్ మీరేమన్నా కూల్చేస్తే ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చినాక ఒక 2-3 రోజులు టైం ఇవ్వండి, వాళ్ళు అట్లీస్ట్ అక్కడ నుండి ఖాళీ అన్న చేస్తారు, లేకపోతే కోర్టు నన్ను ఆశ్రయిస్తారు. అవన్నీ లేదు రంగనాథ్కు. రావాలా, పరుగులు రావాలా, జేసీబీ తీసుకురావాలా, నీలమట్టం చేయాలా. ఇదే పని అయిపోయింది రంగనాథ్ మొత్తం. సో ఇదే పనిలో పడ్డాడు. అదేందో అర్థమైతలేదు. జస్టిస్ శ్రవణ్ కుమార్ ఎందుకు తీవ్రంగా స్పందించారు? నోటీస్ ఇవ్వకపోవడం, ముందస్తు నోటీసు ఇవ్వకుండా, కనీసం విచారణకు అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ ఆస్తిని ఎలా కూల్చేస్తారని హైడ్రా తీరును తప్పుపట్టారు తహసీల్దార్. హైడ్రా పరస్పర వైరుధ్యాలు ఒకసారి మనం చూసుకుంటే, కూల్చివేతల సమయంలో తహసీల్దార్ లేఖ ఆధారంగానే తాము చర్యలు తీసుకున్నామని హైడ్రా కోర్టుకు సమాధానం ఇచ్చింది. అయితే కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన షేర్లింగంపల్లి తహసీల్దార్ మాట్లాడుతూ, తాము సర్వే నెంబర్ 59లోను ప్రభుత్వ భూమి గురించి మాత్రమే చెప్పామని, సర్వే నెంబర్ 60లో ఉన్నటువంటి భూమి గురించి మేము ఎక్కడా కూడా చెప్పలేదని, మేము అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి మేము కూల్చివేయాలని చెప్పి లిఖితపూర్వకంగా వాళ్ళకి లేఖ కూడా ఇయ్యలేదని చెప్పి తహసీల్దార్ చెప్పిండు. తహసీల్దార్ కోర్టుకు చెప్పిండు, హైడ్రాక్ మేము కూల్చేయమని చెప్పలేదు, వాళ్ళే కూల్చేసిరని చెప్పి. ఏం చెప్తావు రంగనాథ్ ఏం చెప్తావు చెప్పిగా? ప్రభుత్వ శాఖల మధ్య అసలు సమన్యాయం లేదు. అధికారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. సర్వే చేయకుండా, సరైన రికార్డులు పరిశీలించకుండా ఇష్టాన్ని రీతిన కూల్చివేతలు చేపట్టడం వ్యవస్థపరమైన వైఫల్యమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు? రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు కొంతమంది, కోర్టులో కావాలనే కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, కావాలనే కోర్టుని మిస్గైడ్ చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కోర్టుని తప్పుదోవ పట్టిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులని కోర్టే చెప్తున్నారు. మిస్కమ్యూనికేషన్ వస్తే ఎట్లా? గవర్నమెంట్ ల్యాండ్ కాపాడిపోయి పక్కనున్న ప్రైవేట్ ల్యాండ్లో అడుగు పెడితే ఏమనుకోవాలా? ఏం మాట్లాడాలి ఇంకా? సో హైడ్రా రంగనాథ్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రా టాక్స్లో కూర్చొని ఏది పడితే అది చెప్తా, ఏది పడితే అది మాట్లాడితే అంటే కాదు.
రాటాక్స్లో కూర్చొని ఆ వీకేతో ముచ్చట పెట్టుకుంటుంటే కాదు. మీరు నిజంగా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నాలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వండి, చూద్దాం. నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారో చూద్దాం. రేవంత్ రెడ్డి అన్న ఇల్లును మీరు ఎందుకు కూల్చలేదు? సామాన్యుడి ఇల్లును ఎందుకు కూల్చేస్తున్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూడా కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. అందుకు మీరు రేవంత్ రెడ్డి అన్న ఇల్లును కూల్చలేదు, స్టే ఆర్డర్ ఉంది కాబట్టి. మరి మిగతా వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నా కూడా మీరు ఎందుకు కోర్టును ధిక్కరించి స్టే ఆర్డర్ ఉన్నటువంటి ఇల్లులను కూడా కూల్చేసిరు? మరి దీనికి సమాధానం చెప్తారా? మీరు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఇప్పుడు ఇంకోటి ఏమన్నారు, ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో మేము ఫాతిమా కాలేజ్ జోలికి పోతామని చెప్పారు. ఎండాకాలం పోయింది, ఇప్పుడు వానాకాలం వచ్చింది, రేపు మాప చలికాలం కూడా వస్తుంది. నీ కాలాలతో సంబంధం లేదు. ఎప్పుడు కూల్చేస్తావో చెప్పు. ఆ ఫాతిమా కాలేజ్లో చదువుతున్నటువంటి పిల్లలను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. గవర్నమెంట్ కొన్ని రోజులు ఒక ప్రైవేట్ బిల్డింగ్ ఇచ్చి ఆ గవర్నమెంట్ నడపాలా ఫాతిమా కాలేజ్. ఆ తర్వాత మీరు వేరే యాక్షన్ తీసుకోండి. ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ బడా బడా వ్యాపారులకు సంబంధించినటువంటి బిల్డింగ్లను హైడ్రా కూల్చేసే దమ్ము లేదు. బడా బడా వ్యక్తులకు సంబంధించినటువంటి ఇల్లులను, వాళ్ళ కాలేజీలు, స్కూళ్ళు, వాళ్ళ బిల్డింగ్లను కూల్చేసే ధైర్యం లేదు హైడ్రాకు. ఎంతసేపు పేదవాళ్ళ మీద పడాలి. ఇదే కథ హైడ్రాది. బై మిస్టేక్లో కూల్చేసామట హైడ్రా చెప్తున్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణం. ఫెయిల్ అయిపోయింది హైడ్రా. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.